ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె ఉధృత రూపం దాల్చింది. మొద్దు నిద్ర పోతున్న జగన్ ప్రభుత్వం మేల్కోవాలంటూ విజయవాడలో 11 రోజులుగా అంగన్వాడీలు ధర్నా చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీలు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు పోరాటం ఆపబోమని వారు స్పష్టం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ అంగన్వాడీ మహిళలు చేస్తున్న సమ్మె 11వ రోజు చేరుకుంది. ముఖ్యంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని భావించినప్పటికీ కూడా చర్చల పేరుతో కాలయాపన చేయడం, చర్చల్లో కూడా బెదిరింపు ధరతో వ్యవహరించడంతో సమ్మె కొనసాగించాలని నిర్ణయించారు. రోజుకు ఒక వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీ మహిళలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాస్తారోకోలు పిలిపించారు. ప్రధాన శిబిరాల నుంచి ప్రధాన రహదారులపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అలాగే పాలకులు చేస్తున్న ప్రకటనలపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేడం చెప్పండి, అంటే నిన్న మంత్రి గారు మాట్లాడారు, సానుకూలంగా స్పందించాలి, మీరు కూడా ఒక ఆలోచన చేయాలి అని చెప్తా ఉన్నారు. ఎలా వస్తారు మంత్రి గారి వ్యాఖ్యలు కావచ్చు, ప్రభుత్వ వ్యాఖ్యలు కావచ్చు? రాష్ట్ర ప్రభుత్వం బుజ్జగింపులు బెదిరింపులు ఆపాలని చెప్పేసి కోరుతున్నాం. వెంటనే వేతనాలు పెంచాలి, గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ రోజుకి 11వ రోజుకి మా సమ్మె చేరింది. మా సమ్మెలో ఎంత న్యాయం ఉందో ఈరోజు మొత్తం సమాజం మొత్తం మద్దతు ఇస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగానైనా అంగన్వాడీల అక్క చెల్లెమ్మల సమస్యలు పరిష్కారం చేస్తారు, వేతనాలు ప్రకటిస్తారని చెప్పేసి నిన్న రాష్ట్రం అంతా ఎదురు చూసాం. కానీ ఈరోజు ప్రభుత్వం ఏమాత్రం సానుకూలత లేకుండా ఈరోజు తన వైఖరి ఎట్టి పరిస్థితుల్లో మానుకోలేదు. అంగన్వాడీలు కూడా ఎట్టి పరిస్థితుల్లో సమ్మెను విరమించే సమస్య లేదు. మేము అడుగుతుంది ఏం గొంతెమ్మ కోరిక కాదు. మంత్రి గారు చెప్తా ఉన్నారు, మీకు చీరలు ఇచ్చాము, సార్లు ఇచ్చాము, ఫోన్లు ఇచ్చామని. ఇవన్నీ ఇచ్చి ఈరోజు అంగన్వాడీలకి బీపీలు, షుగర్లు తెచ్చారు మీరు. వీటి వల్ల పని భారం పెంచడమే కాదు, మానసిక టెన్షన్ పెంచారు. ఈరోజు గర్భిణీలు బాలింతల కోసం మానుకోండి అని చెప్తున్నారు. పోషకాహారం గురించి గర్భిణీలు బాలింతలకు ఎంత అవసరమో అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు కూడా అదే అవసరం మంత్రి గారు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. డబ్బులు లేవు అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మరి డబ్బులు లేకపోతే ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు లక్షల రూపాయల వేతనాలు ఎలా తీసుకుంటున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఋషికొండలో 400 కోట్ల రూపాయలు పెట్టి ఎలా బిల్డింగ్లు కడతా ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండి వైఖరి అవలంబిస్తుంది. మనకి 2019లో ధరలు ఎలా ఉన్నాయి, ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయి అనేది మేము అడుగుతున్నాము. ఈరోజు ఏం చెప్తున్నారంటే మా దగ్గర డబ్బులు లేవు, 3 నెలలు ఆగండి అని అంటున్నాం. మేము కూడా ఏం చెప్తున్నామంటే మీరు 3 నెలల దాకా మాకు టైం ఇచ్చారు, మేము ఆ టైం మీకు ఇస్తున్నాం. మీరు ఎప్పుడు మమ్మల్ని చర్చలకు పిలిస్తే అప్పుడే మేము వస్తాము. అప్పటిదాకా 3 నెలలు అవ్వనియండి, 6 నెలలు అవ్వనియండి, మేము రోడ్డు మీదే కూర్చుంటాము. మా సమస్య పరిష్కరించాల్సిందే ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే మంత్రి గారు చెప్తున్నారు, మేము విజ్ఞప్తి చేస్తున్నాను, అమ్మ మహిళా అక్క చెల్లెళ్ళు మీ అందరికి పడతారు అనేది. మరి మహిళల తరపున నిలబడే ముఖ్యమంత్రి గారు 11 రోజుల నుంచి మమ్మల్ని ఎందుకయ్యా రోడ్ల మీద పడేసావు అని మేము అడుగుతున్నాము. మమ్మల్ని నువ్వు మహిళల తరపున నిలబడేవాడివి అయితే 1వ రోజే పిలిచి మాకు చర్చలు చేసి వెంటనే మా సమస్య పరిష్కరించాలి కదా. మేమేమీ ఎక్కువ అడగట్లేదు కదా, మాకు కనీస వేతనం ఇవ్వండి, గ్రాట్యుటీ అమలు చేయండి, అంతే కదా మేము అడిగేది. కానీ మా సమస్యని ఆ 2 అమలు చేసేదాకా మేము ఎట్టే పరిస్థితుల్లో కూడా సమ్మె విరమించేది లేదు. ప్రధానంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నప్పుడు కూడా పట్టించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు? ఇప్పుడు మీ అందరూ సంఘీభావం చెప్పడానికి వచ్చారు. ఓకే సార్, ఇప్పుడు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 11వ రోజు చేరుకుంది అంగన్వాడీల సమ్మె. ఏదైతే ఈ నెల 11వ తేదీ 4 మంత్రుల సమక్షంలో 3 సంఘాలని కలిపి చర్చలకు ఇన్వైట్ చేసి ఏదైతే వాళ్ళు 4 అనుకున్నారో 4 డిమాండ్లు మాత్రమే నిన్న జీవోల రూపంలో విడుదల చేశారు. కానీ ముఖ్యంగా వేతనాలు పెంచాలి, అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గ్రాట్యుటీని అమలు చేయాలి, మినీ అంగన్వాడీ వ్యవస్థను రద్దు చేసి మెయిన్ అంగన్వాడీలుగా గుర్తించాలి. ఇవి మా ముఖ్యమైన డిమాండ్స్. ఇవి వెంటనే కూడా పరిష్కరించాలి. ఇవి పరిష్కరించిన పక్షంలో నిన్న కూడా వామపక్ష పార్టీలు 10 వామపక్ష పార్టీలు కూడా మాకు మద్దతుగా ఈరోజు వామపక్ష పార్టీలు వస్తున్నాయి, తర్వాత మహిళా సంఘాలు వస్తున్నాయి, కార్మిక సంఘాలు వస్తున్నాయి. అలాగే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాకు మద్దతు ఇస్తున్నారు. కాబట్టి కూడా వెంటనే ప్రభుత్వం స్పందించి మా న్యాయమైనటువంటి డిమాండ్స్ని, వేతనాలు పెంచి గ్రాట్యుటీని
వెంటనే అమలు చేసి మినీ అంగన్వాడీ వ్యవస్థను రద్దు చేసి మెయిన్ అంగన్వాడీ వ్యవస్థగా గుర్తిస్తే ఖచ్చితంగా కూడా మేము ఈ సమ్మెను విరమిస్తాం, లేదంటే ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి ప్రభుత్వం తెలియజేస్తున్నాం. ఇది ముఖ్యంగా చూస్తా ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అన్ని సంఘాలు, విపక్షాలు కావచ్చు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, ఐఎఫ్టీ నేతలు వీళ్ళందరూ కూడా సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి అలాగే పాలకులు కూడా చర్చల పేరుతో కాలయాపన చేయకుండా, రెచ్చగొట్టే ప్రకటన చేయకుండా సామరస్యంగా సమస్యను పరిష్కరించే విధంగా వారు స్పందించాలని అప్పటివరకు ఈ పోరాటం కొనసాగుతుందని కూడా తేల్చి చెప్తున్నారు. వీడియో సుబ్రహ్మణ్యంతో వరప్రసాద్, ఇబ్రాహిం జ్యోతి, విజయ.